సింగరేణి సీఎండీ చైర్మన్ బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాలలోని విద్యార్థులకు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవాలాల్ మహారాజ్ యొక్క స్ఫూర్తితో ఎంతో కష్టపడి ఒక నిరుపేద తండా నుంచి వచ్చిన బలరాం నాయక్ నేడు సింగరేణి లాంటి సంస్థను బలోపేతం చేసి ప్రభుత్వానికి లాభాల దిశగా తీసుకురావడం మాకు గర్వంగా ఉందని తెలిపారు। ఎంతో మంది నిరుపేద బిడ్డలకు సింగరేణిలో ఎన్నో ఇబ్బందులు ఉంటే వారందరినీ అండగా ఉంటూ బీమా లాంటి పథకాలు కల్పిస్తూ నిరుద్యోగులకు అండగా ఉంటున్నారని వెంకటేష్ చౌహాన్ తెలిపారు। సింగరేణి సీఎండీ కమ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు వారి యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాలలో వారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఎదిగొచ్చిన తీరు, ఎంతో కష్టపడి ఒక ఆటో కూలీగా వచ్చినటువంటి జీవిత నేపథ్యం నుంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఒక సింగరేణి సీఎండీ స్థాయికి ఎదిగినటువంటి తీరుని విద్యార్థులకు వివరించి వారి ఇన్స్పిరేషన్తో ఈరోజు వారికి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది। వారి బర్త్డే సందర్భంగా మాకు ఒక పండుగ రోజుల నిజాం కళాశాలలో ఈరోజు జరిగింది। ముఖ్యంగా బలరాం నాయక్ గారు ఇలా సింగరేణిలో ఆయన నాటిన చెట్లకు ఈరోజు వరల్డ్ రికార్డు లక్షలాది చెట్లను నాటి ఒక ట్రీ మ్యాన్గా అవార్డు తెచ్చుకోవడం జరిగింది। సింగరేణి సంస్థ ఎంతో ఇబ్బందుల్లో ఉంటే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అంటే కింది వర్గాలకు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు ఒక అవకాశం వస్తే ఎంత గొప్పగా చేస్తారో ఇవాళ బలరాం నాయక్ గారు నిరూపించారనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను। ఏ పని తీసుకున్నా ఒక డైనమిక్ ఆఫీసర్గా, ఒక గొప్ప పర్సనాలిటీగా, డెడికేటెడ్తో, కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు। వారి జన్మదినం మాకు ఒక గొప్ప పండుగ రోజుగా నిజాం కళాశాల ఇక్కడ చదివిన విద్యార్థులు అలాగే విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని అనేక మంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సిన అవసరం ఉందని ఇవాళ అందరికీ తెలియజేయడం జరిగింది। అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక అంబేద్కర్, ఒక సేవాలాల్ మహారాజ్ వారి స్ఫూర్తితో ఆయన ఉస్మానియాలో నిజాం కళాశాల వివిధ కోచింగ్ సెంటర్లో కష్టపడి చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేయడం జరిగింది। అలా పుస్తకాలు ఇవాళ పుస్తకము ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలు కానీ పుస్తకాలు కానీ చాలా ఇంపార్టెంట్। ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు రైట్ చాయిస్ ఇన్స్టిట్యూషన్ అకాడమీ చైర్మన్, అలాగే యు వాయిస్ ఆఫ్ తెలంగాణ మెండెం కిరణ్ కుమార్ గారు, అలాగే నాతో పాటు ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అభేందర్ గారు, శ్రీమాన్ గారు, కొండ్రపల్లి రమేష్ గారు, అలాగే హర్షవర్ధన్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, శంభు నాయక్ గారు, చాలామంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు। వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరత్ గారు అందరూ పాల్గొన్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు।